శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రీ శ్యామల భవిష్యవాణి వీక్షకులకు స్వాగతం. దసరా నవరాత్రులలో మొదటి రోజు ఆరాధించేది శైలపుత్రీ దేవి. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అనుసంధిత దేవాలయాలలో అమ్మవార్లకి అనేక దేవతామూర్తుల యొక్క అలంకారాలు చేస్తారు. అంటే ఒకరోజు గాయత్రీదేవి అలంకారమని, మరొక రోజు లలితా త్రిపుర సుందరి అవతారమని, శాకాంబరీదేవి అవతారమని, సరస్వతి అవతారమని, ఇట్లా 9 రోజులు 9 రకాలైనటువంటి అలంకారాలని సమర్పించి 10వ రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారిగా రాజరాజేశ్వరీ దేవిగా చూపించడం జరుగుతుంది. కానీ ప్రధానంగా ఈ నవరాత్రులలో నవదుర్గలను ఆరాధించడం అన్నటువంటిది శాక్తేయ విధులలో ఒక నియమం. అందులో భాగంగా శైలపుత్రి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, సిద్ధిదాత్రి, కాళరాత్రి లాంటి పేర్లతో అమ్మవారు పరిచయం అవుతారు. ఇవి దశమహావిద్యల వలె ఒక్కొక్క రూపం ఒక్కొక్క తలుపులను తెరుస్తుంది. ఒక్కొక్క శక్తి మనలో ఒక్కో రకంగా ప్రవహిస్తుంది. ఆధ్యాత్మికత అని అంటే ఆకాశంలో బొమ్మలు గీయడము, లేకపోతే ఊహాలోకంలో విహరించడము మన ఋషులకు చేతకాని పని. అలా ఉండవద్దని కూడా మన వారు చెప్తారు. ప్రస్తుత కాలగమనంలో మనిషి ఉన్న పలంగా ఉన్న చోట కూర్చున్నప్పుడు ఆ మనిషి యొక్క గమనాన్ని అంతరాళంలో బహిరంగంగా ఏ విధంగా ఉన్నాడు అనేది ప్రతి క్షణము కూడా కారణం, రూట్ కాజ్ ఏమై ఉంటుంది, దానికి ఏ శక్తి పనిచేస్తుంది అనేది తెలుసుకున్న వాళ్ళే మన ఋషులు. అంతేగాని ఫలానా ఏదో లోకము, ఫలానా ఏదో అలంకారం, ఫలానా అని చెప్పి ఊహల్లోకి నెట్టేయడము, ఇక్కడ కాదులే అని భ్రమింపజేసేటువంటి విధంగా రచనలు చేయడం మన మహర్షులు చెయ్యలేదు. జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికం అన్నటువంటిది కత్తి మీద సాము లాంటిది. కొంచెం అటు పక్కకి జరిగామా ఊహాలోకంలోకి తిరిగిపోతాం. అది సుడిగుండంలో ఎటు తిరుగుతామో ఎంత తిరుగుతామో దేవుడికే ఎరక. రెండవ వైపున పూర్ణ జ్ఞానం, అటువైపుకు వెళ్ళారని అనుకోండి, ఇక మతం లేదు, మానవత్వం లేదు, ఉన్నదంతా బ్రహ్మము, వైరాగ్యమే. కానీ మనిషి రెండిటి మధ్య అట్లా బ్యాలెన్స్ ఉన్నప్పుడే అటు భావనలను ఇటు జ్ఞానాన్ని రెండు సమపాలల్లో ఉంచగలుగుతాడు. అదే మనిషి జీవనానికి సరైనటువంటి విధానం. అందుకే హైందవ ధర్మానికి మించినటువంటి ధర్మము ఇంకెక్కడా మీకు దొరకదు. ఈ సిరీస్లో భాగంగా నేను శైలపుత్రీ దేవితో మొదలుకుని సిద్ధిదాత్రి వరకు ఏ శక్తి మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి మనసులో విపరీతమైనటువంటి భయం వస్తూ ఉంటుంది. ఎందుకు ఆ భయం? ఆ భయాలు ఎన్ని రకాలుగా ఉంటుంది. అదే ఒక మనిషి వేరొక పనిలో శక్తివంతుడిగా కనిపిస్తాడు. ఎందుకు ఆ విధంగా? ఒకే మనిషిలో వీక్నెస్, ఒకే మనిషిలో స్ట్రెంగ్త్స్ ఎందుకు అట్లా ఉన్నాయి? ఏ శక్తి ఎక్కువగా పనిచేస్తోంది, ఏ శక్తి తక్కువగా పనిచేస్తోంది, వీటిని ప్రధానంగా నేను బ్యాలెన్స్ చేస్తూ ఈ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. దసరా నవరాత్రులలో మొదటి రోజు ఆరాధించేది శైలపుత్రీదేవి. ఆమెను భూమితత్వానికి ప్రతిరూపం అంటారు. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె, అంటే భూమి శక్తి. ఇక్కడ సంస్కృత పదాలను యథాతథంగా అర్థం చేసుకుంటే మీకు ఏమీ అర్థం కాదు. దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. గత ఎపిసోడ్లో భావం యొక్క విలువ ఏమిటి అన్నటువంటిది చెప్పాను కదా. ఇప్పుడు మీరు ప్రతి దాని యొక్క భావాన్ని తీసుకోండి, అంతేగాని ఆ పదం యథాతథంగా తీసుకుంటే మీకు మళ్ళా బోర్లా పడతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది భూమి యొక్క శక్తి.
శక్తి అని అర్థం. ఈ శక్తి ఏ విధంగా ఉంటుంది? స్థిరత్వం స్థాయి కలిగిన రూపం. అంటే పర్వతంలా అచంచలమైన స్థిరత్వం. అదే శైలపుత్రి. ఆమె శక్తి మనలో స్థిరత్వం, ధైర్యం, నమ్మకం అనే 3 స్తంభాలను నిలబెడుతుంది. ఆమెను ధ్యానిస్తే జీవితానికి బలమైన పునాది ఏర్పడుతుంది. గాలి ఎట్టు వీచినా, అలలు ఎంత తాకినా పర్వతం కదలదు కదా. అలాగే శైలపుత్రి శక్తి మనసుకు, శరీరానికి, ఆత్మకు ఆ స్థిరత్వాన్ని ఇస్తుంది. కొంతమంది చూడండి, సంకల్పం ఒక్కసారి చేశారంటే ఇక మరి కదలరు. ఉడుం పట్టు పెట్టాడండి అంటారు. అంటే అతనిలో ఆ యొక్క శైలపుత్రి శక్తి బలంగా ఉంది. అందుకే అతను కదలడు. కొంతమంది ఏ చిన్న అట్లాగా జరగగానే శకునం, శంక, అంటే వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే శైలపుత్రి శక్తి తక్కువ మోతాదులో ఉంది. ఎప్పుడైనా కానీ మీ మనసు శంక, శకునము, భయము, అపోహ, లేకపోతే మీరు అనుకున్న పని అవుతుందా అవ్వదా అన్నటువంటి విఘ్నాలలో ఆలోచన స్థాయిలోనే సతమతమైపోతూ ఉన్నారనన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీలో శైలపుత్రి అనే శక్తి తక్కువగా ఉంది. మళ్ళీ శైలపుత్రి శక్తి అని అంటే మళ్ళీ ఏమిటి అని చెప్పి అమ్మవారిని అటు ఇటు ఇటు చూడకండి. స్థిరత్వము, ధైర్యము, నమ్మకము అంతే. ఈ 3 మీలో తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి అపోహలే కలుగుతాయి, భావాలే వస్తాయి. కాబట్టి స్థిరత్వం రావాలి, ధైర్యం ఉండాలి, మీరు నమ్మిన సిద్ధాంతాలపై నమ్మకం ఉండాలి. దీనికోసం మనం శైలపుత్రి అన్నటువంటి శక్తి రూపాన్ని ఉపాసన చేస్తారు. ఈ శైలపుత్రి శక్తి మూలాధారం నుంచి మేలుకుంటుంది. ఇక్కడ మనం కుండలిని శక్తి గురించి మాట్లాడుకోవట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. గత ఎపిసోడ్లలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గమనం ఉంటుంది అనేది నేను చెప్పాను. మీరు కావాలంటే పాత ఎపిసోడ్ ఒకసారి మీరు చూస్తే, రిఫర్ చేస్తే మీకు ఒక్కొక్క చక్రము ఒక్కొక్క వేగములో తిరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నామనంటే శైలపుత్రి శక్తి మూలాధార చక్రం నుంచి మేల్కుంటుంది. దిస్ ఈజ్ నాట్ కుండలిని శక్తి. కుండలిని శక్తి మనం సెపరేట్గా దాని డిస్కషన్ వచ్చినప్పుడు సెపరేట్గా మాట్లాడుకుందాం. శైలపుత్రి శక్తి మూలాధార చక్రం నుంచి మేల్కుంటుంది. మూలాధారంలో స్థిరత్వం, భద్రతా భావాలు మన ఆలోచనలను స్థిరపరుస్తాయి. ఎప్పుడైతే ఈ శైలపుత్రి శక్తి మనలోకి బలంగా ప్రవహిస్తోందో అప్పుడు మనకేమనిపిస్తుంది? నేను సురక్షితుడని, నా జీవితానికి పునాది ఉంది. చాలామంది ఈ పునాది దగ్గరే ఆగిపోతారు. ఎందుకు ఈ పదం వాడాను అని అంటే, నేను ఉన్నాను అంటే నేను మోహనశ్యామ శర్మ నా బ్రాహ్మణికాన్ని బట్టి వచ్చిన నా తల్లిదండ్రులు మోహనశ్యామ అని పెట్టారు. సమాజంలో కూడా మోహనశ్యామ అని పిలుస్తారు. ఇప్పుడు నాకు పునాది ఎలా ఉంటుంది? నా వ్యక్తిత్వం మీద ఉండాలి. నా ఉపాసన ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, నా ఆలోచన ధోరణి ఏమిటి, నా సంసారం ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, దాని విలువలు ఏమిటి, నా ఆధ్యాత్మికత ఏమిటి, ఇవన్నీ కూడా నాకు నా వ్యక్తిత్వానికి ఆధారమై అనుసంధానించబడి ఉండాలి. అప్పుడు నా మార్గంలో నేను ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతాను. లేకపోతే ఏమవుతుంది? ఇదిగో నేను పలానా వారి కొడుకుని కాబట్టి నేను ఈ విధంగానే ప్రవర్తించాలి, ఇదిగో నేను పలానా వారి శిష్యుడని కాబట్టి నేను ఆ విధంగా నడుచుకోవాలి, ఇదిగో నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను ఈ చదువునే ముందుకు చదువుకుంటూ వెళ్ళాలి అని ఒక దానిని ఆసరాగా చూపించి మనం మన జీవిత గమనాన్ని మార్చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. నీ వ్యక్తిత్వంలో ఉద్యోగం చేయాలని ఉందా, వ్యాపారం చేయాలని ఉందా? నీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించు. నీ వ్యక్తిత్వము వ్యాపారం చేయు అని అందా? వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయకూడదు. నీ వ్యక్తిత్వము ఉద్యోగము చేయు, వ్యాపారం వద్దు అని అందా? నువ్వు ఉద్యోగమే చేయాలి, వ్యాపారం చేయకూడదు. కానీ అందులో డబ్బులు వస్తాయి అని ఇట్లా మారిపోతూ ఉంటారు చూసారా? అప్పుడు ఏమవుతుంది? స్థిరత్వం, ధైర్యం,
నమ్మకం. ఈ 3 ఎప్పుడైతే ఏ మనిషిలో నీరసించిపోతాయో ఆ మనిషి జీవనానికి పునాది ఉండదు. అందుకే శైలపుత్రి శక్తి మీలో మేల్కొంటున్నప్పుడు జీవితానికి పునాది లభిస్తూ ఉంటుంది. అంటే పునాది బలంగా కనుక ఉంటే మీ యొక్క గమ్యం కూడా, భవనం కూడా, జీవనం కూడా బలంగా ఉంటుంది. ఈ శక్తి నెమ్మదిగా పైకి వెళ్ళి స్వాదిష్టాన, మణిపూరక, అనాహత చక్రాలను మేల్కొల్పుతుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని అందిస్తుంది. మనలో భయం తగ్గిపోతుంది, ధైర్యం పెరుగుతుంది, నిబద్ధత, క్రమశిక్షణ పెరుగుతుంది. శైలపుత్రీదేవి శక్తిని మేల్కొల్పే బీజాక్షరం హ్రీం. ఈ బీజం మహాశక్తి బీజం. హ్రీం శక్తి మనలో స్థిరత్వం, భద్రతాభావం, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. మనసును కేంద్రీకృతం చేసి ధ్యానంలో శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈ బీజాక్షరాలు అన్నటువంటివి ఇప్పుడు మనం లెసన్ 1లో ఉన్నాం. లెక్క ప్రకారం ఈ సిరీస్ అంతా కూడా లెసన్ నెంబర్ 1. తర్వాత లెసన్స్ మనం మారే కొలది వీటి యొక్క ఇంపార్టెన్స్, వీటి యొక్క డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కూడా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ లెసన్ 1 వరకు ఏంటనంటే హ్రీం, క్లీం, క్రీం ఇట్లా రకరకాలైనటువంటి బీజాక్షరాలు మనకి ఉన్నాయి. ఒక్కొక్కటి ఏ స్థాయిలో మనం పలుకుతామో దాన్ని బట్టి ఆ యొక్క ఫలితం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి జాగృతం అవుతుంది అని చెప్పాం కాబట్టి మూలాధారము భూమిల మందగమనంలో ఉంటుంది. అంటే మంద్రగతిలో మీరు అంటే స్లోగా మీరు చెప్తూ ఉన్నప్పుడు, ఈ బీజాక్షరాన్ని పలుకుతూ ఉన్నప్పుడు ఈ శక్తి మేలుకుంటూ ఉంటుంది. అట్లా మీరు ఈ సిరీస్ని అంతా అర్థం చేసుకుంటూ ఉండండి. శక్తి బీజానికి సంబంధించి మనం అనుష్ఠానం చేసుకోవాలనుకున్నప్పుడు శృతి గంభీరంగా, లోతైన, రిజోనేట్గా ఉండాలి. లయ మెల్లగా, స్టడీగా, పల్స్లా ఉండాలి. జప సంఖ్య మొదట 3 నుంచి లెక్క పెట్టుకుంటూ ఒకరోజు 3, తర్వాత రోజు 9, తర్వాత 27, 54, 108 అలా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. సరైన ఉచ్చారణ, శృతి లయలో జపిస్తే హ్రీం శబ్దం మాత్రమే కాకుండా శక్తినాదం, నాద బ్రహ్మ అవుతుంది. ఈ స్థితిలో, ఈ స్థాయిలో జపించడం వలన మనసులో భయం తొలగిపోతుంది, స్థిరత్వం, ధైర్యం పెరుగుతుంది. శక్తి మేల్కొల్పి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం చూపిస్తుంది. జీవితంలో మానసిక, భౌతిక బలాన్ని కలిగిస్తుంది. కానీ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ తప్పుగా కనుక చేస్తే, మీరు ప్రతినిత్యము మీరు మంత్రజపం చేసుకుంటూ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పేటువంటి భావాలు, లక్షణాలు మీలో కనబడితే మీరు సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారు అన్నటువంటిది అర్థం చేసుకోండి. అంతేగాని తప్పు చేశారు, ఏదో ఘోర పాపం చేసేశారు అన్న ఉద్దేశం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటనంటే, మీరు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ కనబడతాయి. నెంబర్ 1, శక్తి సరైన దిశలో ప్రవహించదు. నెంబర్ 2, మంత్రజపం అయిన తర్వాత లేదా మీరు మీ నిజ జీవితంలో నిరుత్సాహము, అలసట, ఆందోళన పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా శృతి, లయ, ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. తర్వాత ఈ యొక్క బీజాక్షరాన్ని స్మరించేటప్పుడు ఉదయం సూర్యోదయానికి ముందైనా కానీ, సాయంత్రం సూర్యాస్తమయం సమయమందైనా కానీ ఇది చేయాలి. ధ్యానంతో, భావనతో, శ్రద్ధతో జపిస్తే హ్రీం శబ్దం నాదబ్రహ్మం అవుతుంది. భూమితత్వం, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని ప్రసారం చేస్తుంది. శైలపుత్రీదేవి భూమితత్వం, బీజాక్షరం హ్రీం. భావన, ధ్యానం, జపం కలిస్తే మనలో స్థిరత్వం, భద్రత, ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి సాధకులారా, భావన లేకుండా ధ్యానం,
శూన్యం. ధ్యానం లేకుండా జపం శూన్యం. జపం, ధ్యానం, భావన కలిస్తే మూలాధారంలో భూమి లాంటి స్థిరత్వం మనలో ప్రత్యక్షమవుతుంది. ఇదే శైలపుత్రి శక్తి మనకిచ్చే ఆశీర్వాదం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.